ఒక ఆవునకు 5 శిరస్సులతో 2 యోనులతో ఒక దూడ పుట్టేను. ఒకటి ఆవు యోనిగాను ఒకటి మానవ యోనిగాను ఉండును. నా ద్వాదశాక్షరీ మంత్రం 12,000 జపించిన వారికి నేను స్వప్నమునందు సాక్షాత్కరించేను. చిన్న పట్టణాన ఒక బ్రాహ్మణుని గృహమందు 7 సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు పుట్టేను. ఆ శిశువునకు 4 హస్తములు 3 కాళ్ళు శిరమున కొమ్ము ఉండేను. ఆ బాలుడు 22 రోజులు జీవించి 23వ రోజున శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చుచున్నాడని 32 బిరుదులతో కొల్లాపురి వెంటబెట్టుకుని దుర్మార్గులను హతము చేయుటకు వచ్చుచున్నాడని చెప్పి మరణించేను. సువర్ణముఖియందు 11 మంది భక్తులు పుట్టేరు. దైవ కార్యములు పితృక్రియలు నశించేను. నందన సంవత్సరాన నక్షత్రాలు రాలిపడేను. విజయనామ సంవత్సరాన విజయవాడకు వచ్చి మాతృవంశం వారి కన్యను పెండ్లి చేసుకొని పట్టాభిషిక్తుడనయ్యెదను. అయోని సంభవునిగా వచ్చు నేను మహాత్ములను తోడ తెచ్చేను. 128 వర్షములు పాలన చేసెదరు. తదుపరి 1000 సంవత్సరములు నా వంశము వారు పాలించెదరు. ఇది సత్యం. సనాతన మతములనుద్ధరించేను.